మన క్రైస్తవ సమాజంలో కూడా చర్చిలు కట్టడం కూడా ఎలా అయిపోయింది తెలుసా ఈ మధ్యకాలంలో? వాళ్ళ చర్చి ఎంత హైట్ ఉందో చూడండి రా అంటాడు అంతే. మంది అంతకంటే ఒక అడుగు ఎక్కువ ఉండాలి. అది ఎంత పొడవు ఉన్నా పర్వాలేదు కానీ ఎత్తు మాత్రం ఇలా వెళ్ళిపోవాలి పైకి, అంతే. ఎలా నిలబడాలి పైకి అంటే పోటీ. ఎందులో పోటీ? శిఖరాలు, గోపురాలు కట్టుకోవటంలో. ఏమండి, పేరు అనేది మనం కట్టుకున్న దాన్ని బట్టి కాదు, సంఘాన్ని బట్టి రావాలి పేరు. ఏమండి, వాళ్ళకు స్థలం కూడా లేదండి, వాళ్ళు కూడుకోవడానికి ఎక్కడ ప్లేస్ కూడా లేదండి. ఎక్కడో చెట్టు కింద కూర్చుంటారండి, ఏదో రేకుల చెట్టులో కూర్చుంటారండి, లేదంటే ఏదో ఒక చిన్న గుడిసెలో కూర్చుంటారండి, లేదంటే ఏదో ఒక చిన్న అద్దెంట్లో నడుపుకుంటా ఉంటారండి. కానీ ఆ సంఘం మంచి సంఘం అండి, మంచి మనుషులు ఉన్నటువంటి సంఘం అండి, దేవుడిని చాలా భయం ఉన్న సంఘం అండి, భక్తిపరులైన సంఘం, భక్తిపరులైన ఆ సంఘస్థులు ఉన్న సంఘం అండి. అది దేవుని కోసం ఎన్నో ధర్మకార్యాలు చేసే సంఘం అండి, దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన సంఘం అండి. పేరు అనేది ఎలా రావాలి? నువ్వు కట్టుకున్న దాన్ని బట్టి కాదు పేరు, నువ్వు చేసిన దాన్ని బట్టి రావాలి. సంఘానికి ఉండాలి సాక్ష్యం.